విభజన హామీల అమలులో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం సమస్యను మరింత జటిలం చేస్తోందని తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రంతో తెగదెంపులే మేలని అధిక శాతం మంది నేతలు పట్టుబడడం, అన్ని విషయాలపై శాసనసభల్లోనే మాట్లాడతానని అధినేత స్పష్టం చేసిన నేపథ్యంలో సభలో ఇవాళ సీఎం ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలుపై ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు, కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం శాసనసభాపక్ష భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం పెడచెవిన పెడుతున్న నేపథ్యంలో భాజపాతో మైత్రికి చరమగీతం పాడేందుకే అధిక శాతం మంది నేతలు మొగ్గు చూపారు. కేంద్రంపై పోరాటంలో నెమ్మదిగా ఉన్నామనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకోవాలని 95% మంది నేతలు ముక్తకంఠంతో చెప్పినట్లు తెలిసింది. మిగతా నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్న చంద్రబాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో అన్ని విషయాలు మాట్లాడతానని స్పష్టం చేశారు. కేంద్రం సహకారం లేకుండానే కొన్ని పార్టీలు వరుసగా గెలిచి సీఎంలు అవుతున్న సందర్భాలు లేవా అని సీఎం అన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే రక్షణ శాఖ నిధులతో పోలిక పెట్టడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదానే మన విధానమని, హోదా ఇచ్చే వరకు పోరాటం కొనసాగించాల్సిందేనని చెప్పారు. అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నేతలు గట్టిగా నిలదించారు. తెలుగు రాష్ట్ర ప్రజల్ని కుదిపేస్తున్నటువంటి హోదా అంశం మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. శాసనసభ్యులు తమ తమ అభిప్రాయాల్ని, ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటిది కూడా వ్యక్తీకరించడం జరిగింది. దానికి అనుగుణంగానే కేంద్రం కూడా ఉండాలి, మన అడుగులు కూడా ఉండాలి అనేటువంటిది కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రజలు ఒక రకమైనటువంటి అసహనంతో, ఆగ్రహంతో ఉన్నారు. ఈ తరుణంలో కేంద్రం నుంచి మనకు సహాయం రాలేదనేటువంటిది ఉంది అనేటువంటిది ఎక్కువ మంది శాసనసభ్యులు తమ మాటల్లో వ్యక్తీకరించడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ మీద కూడా నమ్మకం ఉంది. క్రైసిస్లో ఎప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయాలే తీసుకుంటారన్నటువంటి పేరుంది. కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఆయనకు చెప్పింది ఒకటే, మేము భవిష్యత్తులో కష్టాలకో, నష్టాలకో, ఇబ్బందులకో దేనికి కూడా వెరిచేటువంటి పరిస్థితుల్లో లేం. మీరు నిర్ణయాలు తీసుకోండి, మీ అడుగుజాడల్లోనే మేము అందరం కూడా నడుస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి మాటల్ని కూడా ఇంకా వేచి చూడాలి. టీం వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటిది విన్న తర్వాతనే మనం లాజికల్గా నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దాని మీదనే ఫైనల్గా సమావేశం ముగిసింది. లీకులు కాకుండా అసలైనటువంటి వాళ్ళు మాట్లాడి ఏం జరిగిందనేటువంటి తెలిసిన తర్వాతనే నిర్ణయాల్ని ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్ర విభజన సందర్భంగా 2 జాతీయ పార్టీలు ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయమని చంద్రబాబు మండిపడ్డారు. తొలి రోజు నుంచే గొడవలు పెట్టుకుంటే ముందుకెళ్లలేమనే భావనలో ఇన్నాళ్లు ఓపిక పట్టామన్న ఆయన చట్టంలోని 19 అంశాలు అప్పటి ప్రధాని ఇచ్చిన మాట నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కసిగా పనిచేస్తూ హక్కుల కోసం పోరాడదామని పార్టీ నేతలకు చెప్పిన సీఎం హుందాతనం ఏమాత్రం కోల్పోవద్దని దిశానిర్దేశం చేశారు. మాటల్లో, చేతల్లో ఎక్కడా వ్యక్తిగత దూషణలు ఉండకూడదని సూచించారు. కేంద్రం సానుకూలంగా ఉంటే తాము అలాగే ఉంటామని, లేకుంటే లేదని సమావేశం అనంతరం నేతలు తేల్చి చెప్పారు. అక్కడ పాజిటివ్ గా ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ గానే మేమందరం ఉంటాం. నెగటివ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా నెగటివ్ ఉంటుంది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మా సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు. గంటల్లోకి వచ్చింది, రోజులకు పోయి వాళ్ళు పాజిటివ్ గా ఉండాలని మొదట కోరుకున్నాం. వాళ్ళు పాజిటివ్ గా లేనప్పుడు ఆటోమేటిక్ గా నెగిటివ్. ఆటోమేటిక్ గా 21వ తేదీ వరకు అంతవరకు నాన్సుడు ధోరణి అయితే ఉండదు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, అందుకే గవర్నర్ ప్రసంగంలో కూడా చేర్చామని చంద్రబాబు అన్నారు. 5 కోట్ల మంది ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్లడం సరికాదని, ఒక రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేస్తామన్న ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందామని నేతలకు చెప్పారు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా భరిద్దామని అన్నారు.